వెల్కమ్ టు వినర్ న్యూస్. నేను మీ ప్రవళిక. మన తెలంగాణలో అత్యంత ప్రసిద్ధిగాంచిన రామాయణం అంటే భద్రాచలం తర్వాత మన సిరిసిల్ల రామాయణం అని చెప్పుకోవచ్చు. మరి ఇంతటి 700 ఏళ్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామాలయం విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో డేరాం రామ్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు గత 700 సంవత్సరాలుగా మీ పూర్వీకులు కూడా ఈ దైవ సన్నిధిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీరు కూడా ఇప్పుడు 7th జనరేషన్, ఇప్పుడు మీరు కూడా దైవ సన్నిధిలో సేవలు అందిస్తున్నారు. మీరు దీనికి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? దీనికి వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇది. మాది వంశపారపర్యంగా దేవాలయాన్ని కాపాడుతూ వస్తున్నాం. అంటే మాకు ఇక్కడే పురోహితం చేయడానికి ప్లస్ దేవాలయంలో అర్చకత్వం చేసి అదేవిధంగా దాన్ని కాపాడడానికి ధర్మకర్తగా 3 అభిప్రాయాలు మాకు ఉన్నాయి. కాబట్టి మా వెనకటి నుంచి వచ్చేటువంటి మా ముత్తాతలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ తరపు నుంచి వచ్చేటువంటి ఒక విధానంతో మేము ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదివరకు దేవాలయాన్ని ఊర్లో సిరిసినగండ్ల అనేటువంటి గ్రామం నుంచి వచ్చి ఈ దేవాలయంలో పూజలు చేసి వెళ్ళేటువంటి వారు. అంటే అప్పటి వరకు ఈ దేవాలయంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కాదు. అప్పుడు ఓన్లీ వచ్చి దీపారాధన చేసి వారికి పూజ చేసి ఉదయం సాయంత్రం వచ్చి చేసేటువంటి వారు. అలా కాకుండా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు పులులు, సింహాలు ఇవన్నీ కూడా తిరిగేటివి ఇక్కడ మా ముత్తాతలు వాళ్ళందరూ ఉన్నప్పుడు. మరి ఆ భయంతో ఇక్కడ ఎవరు ఉండలేకపోయిండ్రు. తర్వాత వాళ్ళందరూ చిన్నగా ఒక్కొక్కరు మనం ఇక్కడే దేవాలయం దగ్గర ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి చిన్నగా ఒక్కొక్కరు వచ్చేసి ఇక్కడే దేవాలయంలోనే ఇల్లు కట్టుకొని ఇక్కడ 9 కుటుంబాలు ఇక్కడే మా యొక్క వంశీకులందరూ కూడా ఇక్కడే ఉంటారు దేవాలయంలో. ఇంతటి 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ టెంపుల్ విశిష్టత గురించి మాకు వివరిస్తారా? ఇది మన దేవాలయంలో మా ముత్తాతలైనటువంటి డేరం రామానుజులైనటువంటి వారు తాతగారు ఉండేటువంటి వారు. వారికి కలలో వచ్చి చెప్పడం జరిగింది. ఏమిటి అంటే భద్రాచలంలో పాల్వంచ అనేటువంటి ఒక గ్రామం, ఆ గ్రామం దగ్గర ఒక చెట్టు కింద, కాకర చెట్టు కింద ఈ దేవతలు వెలిసి ఉన్నారు. మీరు ఇక్కడ ఈ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సిరిసినగండ్లో ఇక్కడ ఎటువంటి కోడి కూత కానీ ఎక్కడ శబ్దం అనేటువంటిది లేదు కాబట్టి నన్ను ఇక్కడ తెచ్చి ప్రతిష్ఠించండి అని చెప్పేసి వారికి కలలో వచ్చి చెప్పడం జరిగిందట. మరి వారు కలగా భావించిండు. ఎప్పుడు కూడా కళలో నార్మల్గా అందరికి కళలు వస్తుంటాయి కాబట్టి కలగా భావించిండు. కానీ ఆయనకు తట్టు తాకింది ఒకటి. ఏమిటి, ఎప్పుడు ప్రతిసారి చెప్పినా ఈయన నన్ను పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన తట్టు తాకితే అప్పుడు ఇదేదో తెలుసుకోవాలని చెప్పేసి మా గ్రామ ప్రజలందరినీ కూడా తీసుకొని ఆ పాల్వంచ అనేటువంటి గ్రామానికి వెళ్ళిండట. వెళ్ళి అక్కడ తొవ్వి చూడగా ఈ యొక్క విగ్రహాలు కనిపించినాయి. అప్పుడు వారు ఆ విగ్రహాలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసిండ్రు వాళ్ళు 700 సంవత్సరాల క్రితం. అక్కడి నుంచి మా తాతగారు వాళ్ళ కొడుకుల నుంచి ఈ దేవాలయం పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు. ఇప్పటికీ 700 సంవత్సరాలైంది. మాది 7వ తరం నడుస్తూ ఉంది. అసలు ఇక్కడ నివాసానికి అనుగుణంగా లేని స్థలంలో కూడా టెంపుల్ని కట్టి 2వ భద్రాచలంగా పేరుగాంచింది ఈ ఏరియాని. అంతలా అభివృద్ధి చేశారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? సాధ్యం భక్తులు కొద్దిగా సహాయం చేసినారు మనకి. తర్వాత మా వాళ్ళు ఇక్కడే ఉండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పూజ చేస్తూ వాళ్ళు ఇక్కడే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి వాళ్ళు పురోహితం అవన్నీ చేసుకుంటూ ఈ దేవాలయాన్ని కొద్దిగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిండు. అప్పుడు ఇంత అభివృద్ధి లేకుండే ఒక 30-35 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం అనేటువంటిది అభివృద్ధి చెందడం జరిగింది. అప్పుడు చాలా తక్కువగా ఉండే. ఈ టెంపుల్ కూడా చాలా విస్తీర్ణంలో ఉందని, ఎన్ని ఎకర్స్ విస్తీర్ణంలో ఉంది? 80 ఎకరాల బండ మీద ఈ యొక్క దేవాలయం వెలిసి ఉన్నది. 80 ఎకరాల బండ ఓన్లీ దేవాలయం ప్రాంగణంలో ఉంటుంది. మిగతా 1475 ఎకరాలు మాత్రం మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉంటుంది ఈ దేవాలయానికి. ఇక్కడ సీతారామ కళ్యాణం జరిపినప్పుడు వేలాది మంది, కొన్ని లక్షలాది మందిలో భక్తులు తరలి వస్తుంటారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ జాతరను అనేది ఎలా జరుపుతుంటారు మీరు? చాలా బ్రహ్మాండంగా. ఎందుకంటే భద్రాచలం తర్వాత 2వ భద్రాదిగా పేరు పొందింది. చాలా విశేషమైనటువంటి భక్తులు వస్తుంటారు మన దేవాలయానికి. ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మన దేవాలయానికి వచ్చి ఇక్కడ దేవాలయంలో మొక్కులు చెల్లిస్తుంటారు. మెయిన్గా ఇక్కడ కోడెలు అంటే ఆవులను వాళ్ళు మొక్కుగా చెల్లించడం జరుగుతుంది. వారికి ఏదన్నా అయినటువంటి పని ఉంటే దేవాలయంలో నమస్కారం చేసుకుని వెళ్ళి వారి యొక్క కోరిక నెరవేరితే ఇక్కడ కోడెలు ఆనవాయితీగా స్వామివారికి ప్రసాదంగా ఇస్తారు. అంటే వారు ఏమంటారు దాన్ని, కోరిక తీరిన తర్వాత మొక్కుబడిగా ఇస్తారు. మొక్కుబడిగా ఇస్తుంటారు. కొడుకులు కానీ వాళ్ళకి వివాహం కాకపోతే
దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కోరిక నెరవేరితే ఆ కోడలు ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటిది. కాబట్టి అట్లా చిన్న చిన్నగా ఒక 5,000 మంది 10,000 మంది సంవత్సరానికి ఇంతింతగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు దగ్గర మన కళ్యాణోత్సవానికి 1,00,000 మంది కళ్యాణానికి వస్తారు. తర్వాత మన దగ్గర హైలైట్గా ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఎక్కడ కూడా లేనటువంటిగా రథోత్సవం జరుగుతుంది మన దగ్గర. ఆ రథోత్సవానికి దగ్గర 1,50,000 పైగా పబ్లిక్ వస్తారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కళ్యాణానికంటే ఎక్కువగా రథానికే వస్తారు. దాన్ని చూడడానికి, దాన్ని తీసేటప్పుడు చాలా పబ్లిక్ ఆ రథం కోసమే వస్తారు. కాబట్టి చిన్న చిన్న అభివృద్ధిగా అప్పుడు ఉన్నటువంటి కాలం కాదు, ఇప్పుడు చాలామంది పెరిగి ఈ యొక్క దేవాలయాన్ని చిన్న చిన్నగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇక్కడ సీతారామస్వామి దేవాలయం అంటే చాలా మంది పెళ్ళిళ్ళు ఇలా ఇక్కడే చేసుకోవాలని ఇష్టపడుతుంటారు. మరి ఇక్కడ ఎన్ని వివాహాలు జరిపించారు మీరు? ఇప్పుడు దగ్గర చాలా వివాహాలు ఉంటాయి, 1,00,000 పైగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే నమస్కారం చేసుకొని వెళ్తారో, మాకు ఇది కావాలి స్వామి అని చెప్పి వెళ్తారో వారికి తప్పకుండా ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే చాలా విశిష్టమైనటువంటి రాముల వారు. ఎందుకంటే మనం చెక్కి చేసినటువంటిది తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినది కాదు, స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహాలు. ఒక చెట్టు కింద వెలిసినటువంటి స్వయంభు విగ్రహాలు కాబట్టి ఆ విగ్రహాలకు ఉన్నటువంటి మహిమ మనం చేసేటువంటి పూజా కార్యక్రమంతో కూడా దాని యొక్క యంత్రశక్తి అనేటువంటి పెరుగుతుంది. దానివల్ల మనం ఏదైతే కోరిక స్వామివారిని వేడుకుంటామో ఆ కోరిక తప్పకుండా ఇక్కడ నెరవేరుతుంది. అందుకే భక్తులకు సీతారామచంద్ర స్వామి దేవాలయం సిరిసనగన్ లాంటి వారికి ఒక ప్రతిష్టమైనటువంటి దేవాలయంగా భావించి ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వచ్చి సందర్శిస్తారు. ఇక్కడ సీతారామ కళ్యాణం అంటే లక్షల్లో భక్తులు వస్తుంటారు, కానీ పోయినసారి కోవిడ్ వల్ల అది అంత అంగరంగ వైభవంగా జరపలేకపోయారు. ఆ టైంలో ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది? నార్మల్గానే చేశారు. లాస్ట్ ఇయర్ 2019లో సాంప్రదాయ ప్రకారంగానే ఒక ఎమ్మెల్యేని పిలిచేసి మామూలుగా చేసేసారు. మొన్నటి 2021లో చేసేటువంటి కార్యక్రమంలో ఒక 800-900 మందితోటి మనం కళ్యాణం చేయడం జరిగింది. చాలామందికి వద్దని కూడా చెప్పినాము, కానీ ఎలా ఉంటుందంటే పబ్లిక్ రాముల వారి కళ్యాణాన్ని స్వయంగా చూడాలనేటువంటి తాపత్రయంతో అందరూ వచ్చి ఇక్కడ కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు కళ్యాణోత్సవం టైంలో ఎలాంటి పూజలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? ఇక్కడ చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు ఉంటుంది. మనకి ఏదైతే సాంప్రదాయ ప్రకారంగా స్మార్త సాంప్రదాయం అంటే రాముల వారు వచ్చి వైష్ణవ సాంప్రదాయంలో ఉంటారు. కానీ మా దగ్గర ఏమిటి అంటే వెనకటి నుంచి మా యొక్క తాతలు కూడా ముత్తాతలు కూడా స్మార్త సాంప్రదాయంతో రాముల వారికి పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముందు రోజు మనం గణపతి పూజ నుంచి మొదలు పెట్టుకొని స్వామివారికి చక్రతీర్థం వరకు ఈ యొక్క స్వామివారికి 15 రోజులు అంటే మొదటి చైత్ర పున్నమి నుంచి పౌర్ణమి వరకు. అయితే ఇందులో సప్తమి నుంచి స్వామివారికి ఉత్సవ కార్యక్రమాలు చేస్తాం. ముందు 5 రోజులేమో స్వామివారికి పూజా కార్యక్రమాలు ఉంటాయి. సప్తమి రోజు నుంచి పౌర్ణమి వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఉంటారు. స్వామివారికి ఆ రోజు నుంచి నిత్య కళ్యాణం ఉంటుంది. అంటే ప్రతిరోజు కూడా కళ్యాణం ఉంటుంది. మాస కళ్యాణం అని, నిత్య కళ్యాణం అని ఉంటుంది. శ్రీరామనవమికి భక్తులందరితోటి కళ్యాణోత్సవం చేయించడం జరుగుతుంది. మిగతా రోజు చిన్న రథం అని, తర్వాత హనుమత్ సేవ, గరుడ సేవ, గజ సేవ, ఇలా రోజు ఒక సాంప్రదాయంగా స్వామివారికి విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలు చేస్తాము. ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆ టైంలో దర్శనం అనేది చాలా కష్టంగా ఉంటుంది, కానీ అందరికీ దర్శనం అందేలాగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎంతో దూరం నుంచి వస్తారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి దర్శనం కావాలనేటువంటి ప్రకారంతో అందరికీ చాలా చక్కగా నిదానమైనా సరే 1 గంట లేట్ అయినా మీకు ఇబ్బంది లేదు, కాబట్టి మీరు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రాతకాలం నుంచే ఉదయం 5 గంటల నుంచే దర్శనం ఏర్పాటు చేస్తాం. ఎవరైనా వచ్చేటువంటి వాళ్ళు ఉంటే చాలామంది కూడా దర్శనం చేసుకున్న తర్వాతనే కళ్యాణోత్సవం చూసి అక్కడి నుంచి అక్కడనే వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది కళ్యాణం అయిన తర్వాత కూడా దర్శనం చేసుకుంటారు. ఎవరికి మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే జరగదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దర్శనం అయితే కంపల్సరీగా ఉంటుంది బ్రహ్మోత్సవాల సమయంలో. ఎవరికైతే ఎటువంటి ఇబ్బంది కలగదు. రాబోయే రోజుల్లో ఈ టెంపుల్ని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు కోవిడ్ మూలంగా 2 సంవత్సరాల నుంచి అయితే ఎటువంటి అభివృద్ధి పనులు అయితే చేయడం లేదు. ఎందుకంటే భక్తులు కూడా సహకరించాలి కాబట్టి దేవాలయం పరిస్థితి కూడా చూసుకోవాలి కాబట్టి ఎటువంటి పరిస్థితి అయితే లేదు. రాబోయే కాలంలో ముందుగా మాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ఈ యొక్క దేవాలయాన్ని ఇప్పుడు భద్రాచలంలో ఏ విధంగా అయితే ఉందో ఆ భద్రాచలాన్ని ఏ విధంగా అయితే భక్తులు ప్రతిరోజు సందర్శిస్తున్నారో మన దేవాలయాన్ని కూడా ఆ విధంగా సందర్శించాలి అనేటువంటి ప్రాయంతో మేము ఒక సంకల్పం అయితే నెరవేరుస్తున్నాం. కానీ ఆ సంకల్పం భగవంతుడు
నెరవేర్చుకోవాలి కదా. ఈ టెంపుల్కి ఎంతో విశిష్టత ఉంది అండి. ఈ టెంపుల్ కూడా 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మరి గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా సపోర్ట్ని ఆశిస్తున్నారా ఈ టెంపుల్ అభివృద్ధి కోసం? ప్రస్తుతానికైతే ఎటువంటి ఆలోచన అయితే ఏమి లేదు. వాళ్ళ దయతోటి ఏమన్నా దేవాలయం మనం డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోవడానికైతే మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మేమైతే ఎప్పుడు అప్రోచ్మెంట్ అయితే కాలేదు గవర్నమెంట్ నేను వచ్చిన తర్వాత. కాబట్టి దేవాలయానికి అయితే చిన్న చిన్నగా వచ్చేటువంటి భక్తులే వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలతోటి చిన్న చిన్నగా అభివృద్ధి చేస్తాం. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సిరిసినగర్ల, ప్రస్తుతం నాగర్కర్నూలు డిస్టిక్ చారణ మండలం. చరిత్ర ఏంటంటే ఇక్కడ పూర్వకాలంలో 14వ శతాబ్దాల కంటే ముందు పోచమ్మ ఆలయం ఉండేది ఇక్కడ. ఆ పోచమ్మ ఆలయంలో అంటే అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి, పెద్ద గుండు ఉండేది. ఆ గుండు కింద పోచమ్మ గుడి కొన్ని మేము చూసినప్పుడు కూడా, గుండు తీసినప్పుడు కూడా, అంటే ఇప్పుడు ముఖద్వారం ఉంది కదా, ఆ ద్వారం కింద గుండు ఉండేది. ముఖద్వారం కింద గుండు ఉండేది. ఆ గుండు కింద అప్పుడు అంత పూర్వము పోచమ్మ ఆలయం ఉండి ఉత్సవాలు జరుగుతున్నాయి అనే ప్రచారం ఉండే ఇక్కడ. ఆ ప్రచారాన్ని ఇప్పుడు మావాడు చెప్పాడు, రామభట్ల అనేటువంటి వాడు, మా వంశీయుడు తపస్సులు చేసేటువంటి వాడు, రామ తారకం చేస్తూ ఉండేవాడు. అయితే దానివల్ల ఆయనకు ఆ రాముడు స్వప్నంలో వచ్చి భద్రాచలం దగ్గర పార్వంచలి గ్రామంలో అప్పుడు బ్రాహ్మణి ఇంటిగా కాగచెట్టు కింద ఈ విగ్రహాలు పూడ్చి ఉన్నాయి, మట్టిలో కప్పి ఉన్నాయి. ఆ విగ్రహాలను తీసుకొచ్చి మీ దగ్గర ప్రదేశం బాగా ఉంది, ప్రతిష్ట అని చెప్పి ఒకసారి 2 సార్లుగా ఇట్లా ప్రతిష్టలో స్వప్నంలో దర్శనమిచ్చి చెప్పేవాడట. అట్లా విని 2-3 సార్లు అయిన తర్వాత ఆయన ఇక్కడ గ్రామ ప్రజలను కూడా ఆలోచించుకొని, తరువాత చుట్టుపక్కల వాళ్ళని ఆలోచించి అందరు కొంతమందిని తీసుకొని ఆ భద్రాచలం రాజుగారి దగ్గరికి పోయి పలానా చోట పలానా ఇంట్లో ఆ విగ్రహాలు ఉన్నాయి, దానికి ఆనవాలుగా కారచెట్టు ఉంది పైన, ఆ కారచెట్టు కింద విగ్రహాలు కూర్చుంది, రామలక్ష్మణ సీతా విగ్రహాలు 3 ఉన్నాయి, అవి తీసుకొచ్చి మీ ఆలయంలో ప్రతిష్ఠించిన మాకు స్వప్నంలో దర్శనమిచ్చింది కాబట్టి మీరు దానికి అనుమతి ఇస్తే దాన్ని మేము తెచ్చుకొని ఇక్కడ మెచ్చుకుంటాము అనే ప్రశ్న జవాబు నేను చెప్పిన తర్వాత అట్లా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 2వ సారి పోయినప్పటి నుంచి 2వ సారి పోయి ప్రజలతో పోయి బండ్లు, దుబ్బుడు బండ్లు అంటే మన ఈ బండ్లు కూడా మామూలు దుబ్బుడు బండి గిర్ల బండ్లు ఉన్నాయి, చిన్న గిర్ల బండ్లు. ఆ గిర్ల బండ్లను తీసుకొని పోయి ఆ విగ్రహాలను తీసుకొని ఊరవుర శబ్దాన్ని ఊరవుర బయనం చేసుకుంటూ అక్కడి నుంచి ఇంతవరకు తీసుకొచ్చే విగ్రహాలను ఇక్కడికి ఇంతవరకు తీసుకొచ్చేసారు. ఇక్కడ ఈ దేవాలయం మనం చూసుకుంటే గుట్ట పైన ఉంది. అప్పట్లో చూసుకుంటే అసలు రోడ్డు రవాణా సౌకర్యం అనేది అంతగా లేకుండే, కానీ ఇప్పుడు భక్తులకు మీరు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సులువుగా వచ్చేలాగా రోడ్డు కూడా బాగా ఏర్పాటు చేశారు. దీని గురించి చెప్తారు? అయితే వెనకటి నుంచి గుట్టలలో నుంచి మా వాళ్ళందరూ కూడా వచ్చి దీపారాధన చేసేటువంటి వాళ్ళు, మెట్ల ప్రాంతం, తర్వాత మెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మధ్యలో గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చైర్మన్గా చేయడం జరిగింది. మధ్యలో కొంతమందికి చేయలేని పరిస్థితిలో ఉన్నది, అంటే అప్పుడు భోజనం దొరకడం కూడా కష్టం ఉండే మా వాళ్ళకి, మా తాత వాళ్ళకందరికీ. మనం ఇది చేయలేము, దేవాలయంలో మనకేమీ భోజనం ఏర్పాటు కూడా లేదు కాబట్టి మనం ఈ చైర్మన్గా చేయలేము, కాబట్టి ఎవరైనా చేస్తే బాగుంటుంది అని వేరే వాళ్ళని ఎంటర్ చేయడం జరిగింది. ఆయన గోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి వారు చేసినారు. వారు కొంచెం ధన రూపంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మన దేవాలయానికి రోడ్డు వేస్తే బాగుంటుందని చెప్పేసి వారు మట్టి రోడ్డు వేయడం జరిగింది. అప్పుడే కరెంటు వారి ద్వారానే కరెంటు కూడా మనకు 79-81లో మనకు కరెంటు కానీ రోడ్డు కానీ ఈ దేవాలయం రావడం జరిగింది. అప్పటి నుంచి పబ్లిక్ మన దగ్గరికి రావడం పెరగడం జరిగింది. ఎందుకంటే దేవాలయానికి రోడ్డు కూడా ఉంది కాబట్టి మనం పైకి వెళ్ళడానికి సున్నితంగా ఉంటుంది, కాబట్టి మనం వెళ్తే బాగుంటుందని చెప్పి అప్పుడు కూడా పబ్లిక్ అప్పటి నుంచి కొద్దిగా పెరగడం జరిగింది. జరిగిన తర్వాత ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు మనకు బాగా దేవాలయానికి సహకారం చేసినారు. దగ్గర ఒక 2 కోట్ల రూపాయలు వారు మనకు సహకారం చేసినారు. వారి ద్వారా తార్ రోడ్ వేయడం జరిగింది. తర్వాత ముందు మహామంటపం అంతా కూడా కాలక్షేప మంటపం కానీ మహామంటపం కానీ జయపాల్ యాదవ్ గారు తెలుగుదేశం ఉన్నప్పుడు వారి హయాంలో మన దేవాలయాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఆలయానికి వచ్చే ఫండ్స్ అనేవి ఈ ఆలయం డెవలప్మెంట్కి సరిపోతున్నాయంటారా? సరిపోవమ్మా, ఎందుకంటే కొంతమంది వాళ్ళ శక్తానుసారం ఇస్తారు, మనం అడిగినంత ఇవ్వరు. ఎందుకంటే దేవాలయం డెవలప్మెంట్ కావాలంటే కోట్లతో పని.
కాబట్టి భక్తులు ఇచ్చేటువంటిది ఏంటంటే సహకారం వరకే. వారు ఏదో 5,000 10,000 ఇస్తే దేవాలయం సహకారం వరకే కానీ అభివృద్ధి చేయడానికి అయితే రాదు. ఎవరన్నా దాతలు ముందుగా ఉండి కొంతమంది ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సంతోష్ భవనాన్ని కట్టిండ్రు, మన దగ్గర ఒక 16 రూమ్లని కట్టారు. ఆ 16 రూమ్లకు దాతల సహాయంతో కట్టారు. కాబట్టి అలాగే ఎవరన్నా దాతలు ముందుకు వస్తే డెవలప్మెంట్ చేయడం. మనకేంటంటే మెయిన్గా ఇక్కడ దేవాలయంలో పబ్లిక్ ఉండకపోవడానికి కారణం ఏమిటి అని అంటే మన దగ్గర రూమ్స్ లేకపోవడం. ప్రతి ఒక్కటి ఉన్నది, వాటర్ కానీ వాళ్ళు ఉండడానికి కానీ ఈ ప్లేసెస్ కానీ, తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ప్రశాంతమైనటువంటి గాలి వాతావరణం అంతా కూడా ఉంది. కానీ వచ్చేటువంటి పబ్లిక్ ఉండడానికి మేము ఏది ఏర్పాటు చేయలేకపోతున్నాం. కాబట్టి దానివల్ల పబ్లిక్ ఎక్కువ అట్రాక్ట్ అవుతలేదు దేవాలయానికి. అదొకటి ఏర్పాటు చేయాలి. ఒక 25 రూములు దేవాలయాన్ని కట్టాలని చెప్పేసి మేము ఒక నిర్ణయంతో ఉన్నాం. భక్తులు సహకరిస్తే అది తొందరలో పూర్తి చేస్తాం. తప్పకుండా అండి, మీరు అనుకున్నట్టు ఇక్కడికి వచ్చే భక్తులకి మంచి వసతి గృహం ఏర్పాటు చేయాలని మేము మా V9 ఛానల్ తరపున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించారు. చూశారు కదా, సీతారామస్వామి సిరిసినగండ్ల సీతారామస్వామి టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.